వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సీన్ కెనడా. మేము రీసెంట్ గా మెక్సికో ట్రిప్ వెళ్ళాము. నేను దానికి సంబంధించి చాలా స్టోరీస్ నా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉన్నప్పుడు నాకు చాలా డిఎమ్స్ వచ్చాయి. చాలా క్వశ్చన్స్ ఐటినరీ గురించి, ఫ్లైట్ టికెట్స్ గురించి, ట్రిప్ మొత్తం బడ్జెట్ ఎంత అవుతుంది అని చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో మేము ఈ వీడియోలో మా ట్రిప్ ఎక్స్పీరియన్స్, మా ట్రిప్ ఎలా అయింది ఏంటి అనేది మొత్తం మీకు షేర్ చేసుకుంటాము. సో మేము ట్రిప్ వెళ్ళింది అయితే 2024 డిసెంబర్ లాస్ట్ వీకెండ్ క్రిస్మస్ టైంలో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హాయ్ ప్రియాంక, కెన్ యూ ప్లీజ్ లెట్ మీ నో యువర్ ట్రిప్ ప్లానింగ్. హ్యావ్ యూ బుక్డ్ యువర్ ఫ్లైట్ అండ్ హోటల్? విచ్ ప్లేసెస్ యూ విజిటెడ్ అండ్ హౌ మచ్ ఇట్ కాస్టెడ్ ఫర్ హోల్ ట్రిప్? ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ మేక్ ఎ వ్లాగ్. ఐ ఆల్సో లివ్ ఇన్ GTA. అశ్విని రావు. ప్లేసెస్ కవర్డ్ ఇన్ మెక్సికో. మేము కవర్ చేసిన ప్లేసెస్ వచ్చేసి క్యాన్కున్, ప్లాయా డెల్ కార్మెన్, కాజమల్ ఐలాండ్, షించనీజా, తులు. బుక్ యువర్ హోటల్ అండ్ ఫ్లైట్స్ అంటే మేము హోటల్ అండ్ ఫ్లైట్స్ ముందే బుక్ చేసుకున్నాము. ఫ్లైట్స్ ముందు కాకుండా ఫ్లైట్ ఎక్కినాక కూడా బుక్ చేసుకుంటారా? మేము ఫ్లేర్ యాప్ లో లండన్ నుంచి బుక్ చేసుకున్నాం. మేము లండన్ లో ఉంటాం. సో ఫస్ట్ టొరంటో నుంచి కూడా చూసాము. కాకపోతే ఏంటంటే ప్రైస్ ఆల్మోస్ట్ డబుల్ డిఫరెన్స్ ఉంది. మేము వెళ్ళిన ఫెస్టివ్ సీజన్ లో ఒక్కొక్కళ్ళకి $1,000 ఉందన్నమాట టు అండ్ ఫ్రో టొరంటో నుండి చేస్తే. బట్ మాకు లండన్ లో ఇద్దరికి టు అండ్ ఫ్రో అరౌండ్ $950 కి అయిపోయింది విత్ బ్యాగ్ తీసుకున్నాం. మేము చేసిన ఒకే ఒక చిన్న ట్రిక్ ఏంటంటే మా ఇద్దరు టికెట్స్ ఒకేసారి బుక్ చేయలేదు. ఎందుకంటే ఇద్దరికి బ్యాగేజ్ మాకు అవసరం లేదనమాట. ఒక్కళ్ళకే 23 kgs మాకు అవసరం. సో నా టికెట్ తన టికెట్ సపరేట్ చేసుకొని నాకు ఒక్కదానికి నేను 23 kgs బ్యాగ్, క్యాబిన్ బ్యాగ్ 7 kgs అది అన్ని పెట్టుకున్నాను. తనకి ఏ బ్యాగ్ పెట్టలేదు, జస్ట్ బ్యాక్ ప్యాక్ అంతే. జస్ట్ బ్యాక్ ప్యాక్. అండ్ సీట్స్ కూడా ఫ్లైర్ యాప్ లో సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. అవసరం లేదు, మేమైతే సెలెక్ట్ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళాక అడిగితే వాడే ఇచ్చేస్తాడు మాకు పక్క పక్కన. ఆర్ఎల్స్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినా కూడా మీరు చేంజ్ అయిపోవచ్చు పక్క పక్కనకి. దానికైతే మనీ వేస్ట్ చేసుకోకండి. అలా చేసుకుంటే మాకు బ్యాక్ అండ్ ఫోర్ ఇద్దరికి టు అండ్ ఫ్రో కలిపి అరౌండ్ 950 ప్లస్ ఇంకా అరౌండ్ ఫిగర్ 1000 అనుకోవచ్చు మాకు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మీరు లండన్ నుంచే చేసుకోవాలి అని అనుకుంటే లండన్ లో ఫ్లైట్స్ వచ్చేసి ఎయిదర్ మండే ఆర్ థర్స్డే ఉంటాయి. దాన్ని బట్టి మీ ట్రిప్ ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రూమ్స్ బేసిక్ ఏంటంటే మనం మెక్సికో ట్రిప్ ని 2 విధాలుగా వెళ్ళొచ్చు. ఒకటి ఆల్ ఇంక్లూజివ్ అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఓన్ గా కావాల్సినవి బుక్ చేసుకొని కావాల్సిన ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం. నేను చేసిన 6 nights కూడా Airbnb లోనే చేశాను. Airbnb లో ఏంటంటే మనం మార్నింగ్ వెళ్తాం ఎక్స్ప్లోర్ చేయడానికి, బయటే తింటాము అండ్ నైట్ వస్తాం రూమ్ కి. మనం ఓన్లీ స్టే చేయడానికి. సో నేను ఏం చేశానంటే కొన్ని రూమ్స్ ఏమో జస్ట్ స్టేయింగ్ కి, కొన్ని ఏమో మంచి బీచ్ వ్యూ ఉండేలాగా, సో అలా కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి 6 nights 3 places లో 2 nights చేశాను. అండ్ రూమ్ ప్రైజెస్ వచ్చేసి చాలా వరకు పర్ నైట్ $80 $90 అలానే ఉన్నాయి. కాకపోతే మనం ఒక 3 nights ఒక చోట బుక్ చేసుకున్నాం అనుకోండి, మన క్లీనింగ్ ఫీ, Airbnb సర్వీస్ ఫీ అవన్నీ కలిసి వస్తాయి. మీరు మల్టిపుల్ ప్లేసెస్ లో చేసినప్పుడు మల్టిపుల్ ప్లేసెస్ లో క్లీనింగ్ ఫీ, సర్వీస్ ఫీ అవన్నీ మనకు వస్తాయి. బట్ మనం ఆబ్వియస్లీ అంత దూరం వెళ్తున్నాం కాబట్టి డిఫరెంట్ ప్లేసెస్ లో స్టే చేయాలనుకుంటాం కాబట్టి సో దట్ ఈస్ ఫైన్. 7 nights కి మాకు 1000 CAD అయింది ఓన్లీ హోటల్స్ కి. Airbnb రెంటల్ కారు. సో రెంటల్ కార్ వచ్చేసి నేను booking.com లో చేశాను. అంటే నేను బేసిక్ గా ఏ వెబ్సైట్ లో మనకి తక్కువ ఉంది అట్లా అన్ని సెర్చ్ చేస్తుంటే నాకు ఆ టైంలో booking.com లో తక్కువ అనిపించింది. బేసిక్గా ఏంటంటే వాళ్ళు కూడా ఎవిస్, హర్డ్స్ ఇట్లాంటి వాళ్ళనే అలాంటి దానికే డైరెక్ట్ చేసి బుక్ చేపిస్తారు. సో booking.com లో నాకు 7 days కి ఒక ఫుల్ సైజ్ సీడాన్ కారు $680 ఏమో పడింది, 650 అలా పడింది. విచ్ ఇంక్లూడెడ్ విత్ ఆల్ కొలిజన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్, మెయిన్ ఇన్సూరెన్సెస్ అన్నీ కలిపి. కాకపోతే అక్కడ క్యాచ్ ఏంటంటే వాడు లయబిలిటీ ఇన్సూరెన్స్ అందులో ఇంక్లూడ్ చేయలేదు. వన్స్ మేము అక్కడ రీచ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి అవిస్ పోడియం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మా బుకింగ్ ఐడి చూపించినప్పుడు వాళ్ళు మమ్మల్ని షటిల్లో వాళ్ళ రెంటల్ కార్ ప్లేస్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మీరు లయబిలిటీ మెక్సికోలో డ్రైవ్ చేయాలంటే ఖచ్చితంగా తీసుకోవాలి, మీరు ఏదైతే ఆన్లైన్లో బుక్ చేశారో వాళ్ళ లయబిలిటీ మీకు ఇంక్లూడ్ చేయలేదు అని చెప్పి వాడు ఒక $200 దాకా ఛార్జ్ చేసిండు. అండ్ ఆల్సో మనం $200 ఛార్జ్ చేశాడు. అండ్ ఆల్సో మనం వాళ్ళ మెయిన్ ఇన్సూరెన్స్ ని డిక్లైన్ చేయాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ రెంటల్ కార్ ఫస్ట్ ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు మెయిన్ ఇన్సూరెన్స్ కి కట్టాం కాబట్టి మనం వాళ్ళకి చెప్పాలి మాకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంది, మేము మీ ఇన్సూరెన్స్ ని డిక్లైన్ చేస్తున్నాం అని చెప్తే వాడు మన దగ్గర ఒక సైన్ తీసుకుంటాడు. అండ్ కార్కి వచ్చేసి ఒక $5,000 మన దగ్గర డిపాజిట్ తీసుకుంటాడు.
సో మనం క్రెడిట్ కార్డ్తో వెళ్ళేటప్పుడు లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డు, ఎక్కువ ఉన్న క్రెడిట్ కార్డుతో వెళ్ళడం బెటర్. అండ్ ఆ మనీ ఏదైతే ఉందో రిఫండ్ ఆటోమేటిక్ గా 4 days లో 5 days లో మన బ్యాంక్ లోకి వచ్చేస్తుంది. 2-3 days కి మాకు మళ్ళీ రిటర్న్ అయిపోయింది. యా, బట్ మాకైతే ఎక్స్పెన్స్ అరౌండ్ 7 days కి ఫుల్ సైజ్ సిడాన్ ఒక $800 వరకు పడింది. ఇంక్లూడింగ్ ఫ్యూయలా? లేదు, ఫ్యూయల్ సపరేట్. వాళ్ళు మనకి ఫుల్ ట్యాంక్ చేసి ఇస్తారు, మనం వాళ్ళకి ఫుల్ ట్యాంక్ చేసి ఇవ్వాలి. సో అట్లా చూసుకుంటే మనకి 1 week ఎంత అయింది కార్కి 1 week విత్ ఫ్యూయల్ అండ్ ఎవ్రీథింగ్ ఒక ఫుల్ సైజ్ సిడాన్కి $900 పడింది. ఎక్స్పెన్సివ్, నాకు తెలిసి ఇంకా తక్కువలో కూడా చేసుకోవచ్చు అనుకుంటా. బట్ నాకు అప్పుడు కనిపించింది దాంట్లో అదే చీప్ అనిపించింది. వెళ్ళిన తర్వాత వాడు లైబిలిటీ చార్జ్ చేయడం, అందుకని కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది. అండ్ ఐటినరీ వచ్చేసి మేము ఫస్ట్ క్యాంకున్లో ల్యాండ్ అయ్యాం. ఆ రోజు నైట్ అయింది. మేము వెళ్ళేసరికి రెంటల్ కార్ తీసుకొని హోటల్కి వెళ్ళి చెక్ఇన్ చేసి రెస్ట్ తీసుకొని డిన్నర్ తినేసి నెక్స్ట్ డే డిన్నర్ ఎట్లా తిన్నాం అంటే యాక్చువల్లీ మేము క్యాన్కున్ లో హోటల్ కి చెక్ ఇన్ చేసి వెళ్ళేసరికి మొత్తం అయ్యేసరికి 10:30-11 అయింది. మేము ఊబర్ ఈట్స్ లో బుక్ చేసుకొని తినాల్సి వచ్చింది. క్యాన్కున్ లో ఊబర్ ఈట్స్ వర్క్ అవుతుంది. యా, సో నెక్స్ట్ డే క్యాన్కున్ లోనే లోకల్ ఫుడ్ తినేసి స్కారెట్ పార్క్ అని ఉంటది, అది ఎక్స్కరేట్ అంటారు, స్కారెట్ అంటారు. సో ఆ పార్క్కి వెళ్ళాం. అది ఈజీగా 1 day పడుతుంది, పక్కా 1 day పడుతుంది. అక్కడ అంటే లోపల ఒక మంచి రివర్ రైడ్ ఒకటి ఉంటుంది. అండ్ నైట్ స్పెక్టాక్యులర్ షో అని మెక్సికోకి కల్చరల్ షో ఉంటుంది. ఆల్మోస్ట్ 3 hours లాంగ్ షో. సో మీరు మార్నింగ్ వెళ్ళి ఆ రివర్ రైడ్ ఫినిష్ చేసుకొని ఆ షో ఫినిష్ చేసుకొని వచ్చేసరికి నైట్ అయిపోతుంది. 1 day. సో ఫ్లెమింగోస్ కూడా ఉంటాయి, భలే ఉంటది. యా, బాగా టైర్డ్ అయినాం. అండ్ నెక్స్ట్ డే మేము ఫ్రీనే పెట్టుకున్నాం డే కూడా. సో అది ఫ్రీ పెట్టుకున్నందుకు మేము ఫుల్ గా ప్లాయా డెల్ కార్మెన్ ని కవర్ చేసినాం. అక్కడ ఫుల్ బీచ్ యాక్టివిటీస్ ఉండే, నైట్ లైఫ్ ఉండే, క్లబ్స్ ఉండే, వాట్ నాట్, అసలు చాలా బాగుండే అనమాట. ఆ 1 day మాకు అసలు తెలియలేదు. తీసుకొని నెక్స్ట్ డే కాజమల్ వెళ్ళాం. కాజమల్కి ఏంటంటే మనం ఫెర్రీలో వెళ్ళాలి. సో ప్లాయా డెల్ నుంచే ఫెర్రీ టెర్మినల్ ఉంటుంది. మనం ఫెర్రీ బుక్ చేసుకొని ఫెర్రీలో ఎక్కి ఐలాండ్కి వెళ్ళిన తర్వాత అది ఒక స్మాల్ ఐలాండ్. మనం అక్కడికి వెళ్ళి ఏటీవీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏటీవీ అంటే 4-wheel ఉన్న ఏటీవీ బుక్ చేసుకోవచ్చు, లేదంటే స్కూటీ బుక్ చేసుకోవచ్చు. ఆ 1 day మనం ఫుల్ ఐలాండ్ కవర్ చేసి చుట్టూ ఫుడ్ ప్లేసెస్, బీచ్ ఎంజాయ్ చేయొచ్చు. సో అండ్ ఆల్సో కాజమల్ స్పెషాలిటీ ఏంటంటే స్కూబా డైవింగ్ కి చాలా ఫేమస్. ఎవరైతే స్కూబా డైవింగ్ చేయాలనుకున్నారో కాజమల్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. సో అక్కడ 1 day కవర్ అవుతుంది. దాని తర్వాత మేము అండ్ ఇంకొకటి ఫెర్రీ టికెట్ మేము యాక్చువల్లీ ఇక్కడ ఉన్నప్పుడే చేసుకున్నాము, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ కూడా ఈజీగా దొరికేస్తాయి. ఇట్ డిపెండ్స్ మరి మనకి ఫెర్రీ టికెట్స్ ఎక్కడ పడితే అక్కడ అమ్ముతూనే ఉన్నారు కదా ఫెర్రీ టికెట్స్. యా, ఈ చాలా కౌంటర్స్ ఉంటాయి. మీరు ప్లాయా డెల్ లో మీరు డౌన్ టౌన్ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు గానీ అక్కడ గానీ ఎవరిని అడిగినా మీకు ఫెర్రీ టికెట్స్ ఒక పెద్ద మాల్ ఉంటది, 5th Avenue ఉంటది. మీరు ఎక్కడికి వెళ్ళినా గానీ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఒక కియాస్క్ పెట్టుకొని ఉంటారు. అక్కడ డైరెక్ట్ గా కూడా మీరు ఫెర్రీ టికెట్ తీసుకోవచ్చు. మేమైతే ముందే బుక్ చేసుకున్నాం. ఎంత అయింది మనకి ఫెర్రీ? అదెంత ఒక $75 ఇద్దరికి కలిపి $70 అప్ అండ్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్. సో కాజమల్ ఆ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లాయా డెల్ కే రిటర్న్ అయ్యి నైట్ అక్కడ స్టే చేసాము. అండ్ అక్కడ నుంచి చెక్అవుట్ చేసి షించన్ ఇజా వెళ్ళాము. ఆల్మోస్ట్ 2 hours 15 minutes 2 hours 20 minutes ఉంటుంది. షించన్ ఇజా అంటే ఏంటంటే అదొక మాయన్ హిస్టారిక్ సైట్, ఆర్కియాలజికల్ సైట్, చాలా ఫేమస్, వన్ ఆఫ్ ద వరల్డ్ వండర్స్. సో అది పక్కా కవర్ చేయాలి. చిచెన్ ఇజా టికెట్స్ కూడా మేము అక్కడికి వెళ్ళి తీసుకున్నాం, మేము ఆన్లైన్ లో చేసుకోలేదు. బట్ కొంచెం క్యూ ఉంటుంది, కొంచెం క్యూ, లైక్ 10 minutes. 10-15 minutes. క్యాష్ తీసుకెళ్ళడం బెటర్. ఒకవేళ కార్డు వర్క్ అవ్వకపోతే మేము కార్డు తోటి పే చేసినాం. అండ్ చిచెన్ ఇజా ఆ రోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి డైరెక్ట్ తులుం వెళ్ళాం. ఇప్పుడు చిచెన్ ఇజా కవర్ చేసుకొని నైట్ వెళ్ళి ఏదో ఒక ఇజ్జా, నాకు అట్లానే వస్తుంది. అయితే అక్కడికి వెళ్ళి తులుంలో మేము చెక్ ఇన్ చేసిన తర్వాత వెళ్ళేసరికి నైట్ అయిపోయింది కదా. నెక్స్ట్ డే మేము రూయిన్స్ కి వెళ్ళాం, తులుం రూయిన్స్ కి. అదంతా కవర్ చేసిన తర్వాత అదేంటి సెనోటేనా? ఓ యా, గ్రాండ్ సెనోటే. తులుం దగ్గర ఒక పెద్ద సెనోటే ఉంది. అంటే సెనోటే అంటే ఏంటంటే ఇప్పుడు నేచురల్ గా ఫామ్ అయిన కేవ్స్ ఉంటాయి. కేవ్స్ లోపల డీప్ గా ఉంటది, ఆల్మోస్ట్ ఒక 40 feet 50 feet కొన్ని 100 feet కూడా ఉంటాయి సెనోటేస్. మొత్తం క్లియర్ వాటర్ ఉంటది. మనం స్నార్కిల్ గేర్ పెట్టుకొని లోపల ఫిషెస్ అవన్నీ చూడొచ్చు. లైఫ్ జాకెట్ ఇస్తారు. స్విమ్మింగ్ రావాల్సిన అవసరం ఏం లేదు, మా ఇద్దరికి స్విమ్మింగ్ రాదు.
కాకపోతే లైఫ్ జాకెట్ మాత్రం మ్యాండేటరీ, చాలా డీప్ ఉంటది అది. సో ఆ రోజు సెనేటోలో సరిపోయింది అండ్ తులుం రూయిన్స్ లో సరిపోయింది. అండ్ డౌన్ టౌన్ ఫుల్ హ్యాపెనింగ్ ఉంటది. డౌన్ టౌన్ అయితే ఫుల్ షాపింగ్ చేయొచ్చు, హండ్రెడ్స్ ఆఫ్ షాప్స్ ఉంటాయి, మనం ఫుల్ నెగోషియేట్ చేయొచ్చు ఇండియా లెక్కనే. బేరం ఆడాలి, లైక్ వాళ్ళు 500 చెప్తే మనం 200 తులుంలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే అందరు క్యాష్ తీసుకుంటారు, ఎవరు కార్డ్ యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి లోకల్ ట్యాక్సెస్ ఎక్కువ అంట, అక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళని అడిగితే చెప్పారు. సో క్యాష్ తీసుకెళ్ళడం బెటర్ తులుంకి. నెక్స్ట్ సో అదంతా చూసుకున్న తర్వాత మళ్ళీ మేము వెంటనే క్యాన్కూన్ రిటర్న్ అయ్యాము, ఎందుకంటే లాస్ట్ డే మళ్ళీ మాకు క్యాన్కూన్ లో ఫ్లైట్, క్యాన్కూన్ టు లండన్ మార్నింగ్ పూట ఫ్లైట్ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ ఈస్ ద వెదర్ ఇన్ క్యాన్కూన్ ఫర్ డిసెంబర్ అండ్ జనవరి? సో వెదర్ మేము వెళ్ళేటప్పుడు చూస్తే రెయిన్ చూపించింది 3 days. మేము అనుకున్నాం అరే మనం ఇంత ప్లాన్ చేసుకుంటే రెయిన్ చూపిస్తుంది అని చెప్పి, కానీ అక్కడ రెయిన్ లేదు. బట్ టు బి హానెస్ట్ అక్కడ పడ్డ రెయిన్ కూడా ఏదో తుంపర్లు పడ్డట్టు కొంచెం కొంచెం పడింది. కెనడా నుంచి వెళ్ళిన వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు అబ్బా. ఇక్కడైతే మన స్నో కి వింటర్ కి బయటికి వెళ్ళక అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత మోస్ట్లీ ఇండియన్ వెదర్, కొంచెం హ్యూమిడిటీ, బీచ్ ప్లేసెస్ కాబట్టి హ్యూమిడిటీ ఎక్కువ ఉంటది అంతే. బట్ అమేజింగ్ వెదర్. హాయ్ ప్రియాంక, కెన్ యూ ప్లీజ్ షేర్ ద ఐటినరీ అండ్ వేర్ యూ స్టేడ్ ఇన్ మెక్సికో? వీఆర్ ప్లానింగ్ ఫర్ ఏప్రిల్, జస్ట్ వాంట్ టు ప్లాన్ విత్ మై ఫ్యామిలీ. నెక్స్ట్ ఏప్రిల్ అంటే ఇంకొంచెం టెంపరేచర్స్ బెటర్, ఇంకా మంచిగా ఉంటది. నెక్స్ట్ క్వశ్చన్, హాయ్ అక్క, గుడ్ టు సీ యువర్ ట్రిప్. జస్ట్ అ క్విక్ క్వశ్చన్, మీరు మెక్సికోలో ఎలా స్పెండ్ చేశారు అమౌంట్? యూజింగ్ క్యాడ్, కార్డ్స్ డైరెక్ట్లీ ఆర్ డిడ్ యూ ఎక్స్చేంజ్ అమౌంట్ హియర్ బిఫోర్ ట్రావెలింగ్? కెన్ యూ ప్లీజ్ గివ్ ఎనీ టిప్స్? ఐ ప్లాన్ మై ట్రావెల్ ఆన్ January 17th. ఓకే, సో మేము ఇక్కడే మన కరెన్సీని ఎక్స్చేంజ్ చేసి ఆల్మోస్ట్ ఒక $700 క్యాడ్ ఫస్ట్ క్యాష్ తీసుకెళ్ళాం అక్కడికి. అయితే మేము అక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏం చేసామంటే, ఎక్కడైతే కార్డ్ యాక్సెప్టెన్సీ ఉందో కదా, మేము ఆల్రెడీ క్యాష్ తీసుకున్నాం కదా అని చెప్పేసి ఆ క్యాష్ వాడేసాము. చివరికి తులుంకి వచ్చినాక మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు కార్డ్స్ యాక్సెప్ట్ చేయరు. సో అక్కడ మాకు ఒక $200 క్యాడ్ తక్కువైనాయి. సో అప్పుడు తక్కువ అయినప్పుడు అప్పటికప్పుడు ATM కి వెళ్ళాము, నా కార్డు ఉంది, నాకు ఫారెన్ ట్రాన్సాక్షన్ ఫీస్ లేవు నా కార్డుకి. సో అది హెల్ప్ అయింది, వెంటనే డ్రా చేసుకొని అక్కడ యూజ్ చేసుకున్నాం. సో మీకు చెప్పే టిప్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 1000 క్యాడ్ ఇక్కడ మనీ ఎక్స్చేంజ్ మీరు డ్రా చేసి పెట్టుకోండి. అండ్ ట్రిప్ మొత్తంలో ఎక్కడైతే కార్డ్ యాక్సెస్ ఉందో అక్కడ మీరు కార్డ్ యూజ్ చేయడం బెటర్. మిగిలిన చోట మీరు క్యాష్ యూజ్ చేయండి. నాకు క్వశ్చన్, నీకు ఇప్పుడు స్కాచ్ కార్డ్ ఉంది, నీకు చార్జెస్ పడవు కాబట్టి నువ్వు కార్డ్ వాడు, అసలు ఆ కార్డ్ లేని వాళ్ళు అంటే అది మీరు వెళ్ళేటప్పుడు ఫస్ట్ మీ బ్యాంక్ దగ్గర కనుక్కోండి ఫారిన్ ట్రాన్సాక్షన్ ఫీస్ ఏమున్నాయి, కన్వర్షన్ ఫీస్ ఏమున్నాయి అని. నా కార్డుకి అయితే అన్లిమిటెడ్ ఫారిన్ ట్రాన్సాక్షన్ ఫీజ్ ఎనీ కంట్రీ అనమాట. సో నేను జస్ట్ మన కంట్రీలో ఎట్లయితే ట్యాప్ చేస్తామో అక్కడ కూడా ట్యాప్ చేసేసి వాడుకోవచ్చు. నేను ఆ కార్డు వాడాను. సో మీ బ్యాంక్ ని బట్టి యూ కెన్ టేక్ అప్రోప్రియేట్ కార్డ్. ఇన్ కేస్ మీకు అలాంటి కార్డ్ లేకపోతే మాత్రం మీరు చాలా క్యాష్ క్యారీ చేయాలి. ఒక అట్లీస్ట్ 1000 to 1200 అయితే ఇద్దరికి సరిపోతాయి 1 week కి. నెక్స్ట్, హాయ్ ప్రియాంక, మేము ఆశ్వాలో ఉంటాం అండ్ వీఆర్ ప్లానింగ్ టు మెక్సికో ట్రిప్. సో మీరు ఎలా వెళ్ళారు కొంచెం డీటెయిల్స్ షేర్ చేసుకుంటారు. లండన్ నుంచి ఫ్లైట్ మాది. నెక్స్ట్, ప్లీజ్ ప్లాన్ వీడియోస్ విత్ యాజ్ మచ్ యాజ్ డీటెయిల్డ్ టిప్స్ ఫర్ మెక్సికో ట్రిప్. ఇప్పుడు మేము చెప్పిన పాయింట్స్ అన్ని మీకు ఫాస్ట్ గా చెప్పుకుంటూ వెళ్ళాం కదా. ఇప్పుడు రెంటల్ కార్స్ దగ్గర అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, దాని గురించి డీటెయిల్స్, ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి, అలాంటివన్నీ డీటెయిల్ వీడియోస్ తను చేసింది. సో హాయ్, కెన్ యూ సజెస్ట్ ద ప్లేసెస్ టు విజిట్ ఇన్ మెక్సికో? యాక్చువల్లీ మేము వెళ్ళిన ప్లేసెస్ చాలా మంచి టూరిజం ప్లేసెస్ అన్నమాట. సో మేము వెళ్ళిన ప్లేసెస్ మీరు కవర్ చేసినా మీకు ట్రిప్ మంచిగా అవుతుంది. నెక్స్ట్, కెన్ యూ ప్లీజ్ సెండ్ మీ ఐటినరీ ఫర్ మెక్సికో? ఐటినరీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకే, సో నెక్స్ట్, ప్లీజ్ షేర్ ఐటినరీ మొత్తం ఎంత ఖర్చు వచ్చింది? ఓకే, సో ఎక్స్పెన్స్ వచ్చేసి మేము 1 week ట్రిప్ ఎక్కడ తగ్గలేదు. ఫుడ్, రెంటల్ కార్ అయితే బయట తినుడేంది, షాపింగ్ ఏంది, టిప్పులు కూడా గట్టిగానే ఇచ్చినాం. టిప్స్ ఇంకా మన కెనడాలో ఎలాగో అలవాటే కదా ఎక్కడికి వెళ్ళినా టిప్స్ ఇవ్వడం. సో మాకు అరౌండ్ 5300 అయింది ఇద్దరికి 7 nights హోటల్స్, రెంటల్, ఫుడ్, అక్కడ లోకల్ పర్చేజెస్, ఫెర్రీ టికెట్స్ అండ్ షిషన్ ఇజా ఇలాంటి ప్లేసెస్ లో ఎంట్రీ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్, షాపింగ్ అన్ని కలిపి 5500 ఇద్దరికి 7 days ట్రిప్ కి అయింది. బడ్జెట్ ప్లేసెస్ టు విజిట్, హోటల్స్ అండ్ ఫుడ్.
హోటల్స్ అయితే మేము చేసిన రీసెర్చ్ ప్రకారం ఎయిర్బిఎన్బి అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. యా మేము చాలా వెబ్సైట్స్ చూసాము, హోటల్ వెబ్సైట్స్ చూసాము. ఇక్కడ ఒకటేంటంటే ఒకవేళ ఫ్యామిలీ వెళ్తున్నారు, కిడ్స్ తో వెళ్తున్నారు, మేము ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేము, ఇన్ని ప్లేసెస్ మాకు అవసరం లేదనుకుంటే ఒక 3-4 days కి ఆల్ ఇంక్లూజివ్ రిసార్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళే ఫుడ్, డ్రింక్స్ అండ్ అక్కడ బీచ్ యాక్సెస్ ఉంటది, పూల్ ఉంటది, స్పా ఉంటది. సో అదంతా ఒక కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్. సో అది కూడా ఉంది, దాని స్టేకేషన్ లాగా. స్టేకేషన్ అది. So how much is total cost for trip including tickets, food and accommodation? 5,500 around. Yeah, flight via na అంటే via నేమ్ లేదు, డైరెక్ట్ లండన్ టు క్యాన్కున్. 4 hours ఫ్లైట్. ఈవెన్ టొరంటో నా క్యాన్కున్. Yeah. Okay. Hello, hope you are doing well. Itinerary and approximate expenses please. అయిపోయింది. Yeah, అయిపోయింది. నెక్స్ట్ ట్రిప్ బడ్జెట్ చెప్పేసాం. వీసా గురించి అడిగారు. బడ్జెట్ అండ్ రిసార్ట్ డీటెయిల్స్, ట్రిప్ కాస్ట్. రిసార్ట్ డీటెయిల్స్ అంటే ఇంకా మేము రిసార్ట్ చేసుకోలేదు కాబట్టి మా దగ్గర లేవు. రిసార్ట్ చేసుకోవాలనుకుంటే ఆల్ ఇంక్లూజివ్ చాలా రిసార్ట్స్ ఉన్నాయి అక్కడ. Do Indians in Canada need a visa to enter Mexico? ఓకే, సో ఇండియన్స్ కి మెక్సికో వెళ్ళాలంటే వీసా కావాలంటే పర్మనెంట్ రెసిడెన్సీ ఉంటే మాత్రం మనం డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. అక్కడ వీసా ఆన్ అరైవల్ ఏం అక్కడ పెద్ద టైం కూడా పట్టదు, వెళ్ళి పాస్పోర్ట్ ఇస్తే స్టాంప్ వేసి వెళ్ళండి అని అంటాడు. అయితే మాకు రీసెంట్ గా తెలిసింది ఏంటంటే మీ దగ్గర ఒకవేళ లైక్ వర్క్ పర్మిట్, మల్టిపుల్ ఎంట్రీ వీసా మీకు కెనడాది ఉంటే మీరు మెక్సికోకి వెళ్ళొచ్చు. అక్కడ వీసా ఆన్ అరైవల్ మీకు ఇస్తారు. సో అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మేక్ షూర్ యూ క్యారీ యువర్ వర్క్ పర్మిట్. మెక్సికో ఐటినరీ, ట్రిప్ డీటెయిల్స్, ప్లేసెస్ టు విజిట్ అయిపోయింది. హౌ డిడ్ యూ స్టే దేర్, ఎయిర్బిఎన్బి అండ్ ట్రావెల్ గైడ్? ఓకే చెప్పేసాం ఆల్రెడీ ఎయిర్బిఎన్బి అని. ట్రావెల్ గైడ్ అంటే నాకు ఒకటి అనిపించింది, మనం వెళ్ళే ప్రతి ప్లేస్ లో మనకి గైడ్స్ ఉంటారు. చిచెన్ ఇట్జా గానీ మీకు ఎక్కడికి వెళ్ళినా గైడ్స్ ఉంటారు. మేమైతే ఎక్కడ గైడ్ ని తీసుకోలేదు. అంటే చిచెన్ ఇట్జాలో గైడ్ ని తీసుకుంటే అదొక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంటే మొత్తం డీటెయిల్ గా మనకు అన్ని చెప్తాడు. కానీ మనకి ఇప్పుడు ChatGPT వచ్చింది, గూగుల్ వచ్చింది, ఆల్మోస్ట్ ఫుల్ డీటెయిల్స్ మన దగ్గర ఆల్రెడీ ఉంటాయి, ఏ ప్లేస్ ఏంటని. మేము తీసుకోలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ $50 per head తేడా వస్తుంది మీరు గైడ్ తీసుకుంటే. సో ఐటినరీ ప్లీజ్, బడ్జెట్ ఆఫ్ ద ట్రిప్ అయిపోయింది. How did you stay? Itinerary, budget, trip, budget. I think total cost. Much cover chesam anukunta. Yeah, total cost for couple and how was your overall experience? Oh, so yeah, ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ కవర్ అయినాయి బేసిక్ గా అన్ని. మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే మాకు వెళ్ళేటప్పుడు చాలా మంది కొంచెం జాగ్రత్త, అక్కడ సేఫ్ కాదు, కొంచెం పీపుల్ రూడ్ ఉంటారు, లేకపోతే ఏవేవో చెప్పారు. బట్ మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు అమేజింగ్ ఉండే, మొత్తం సూపర్ ఎక్స్పీరియన్స్ ఉండే, ఎక్కడ ఇబ్బంది కాలేదు. మేము ఒక చిన్న ఏం ఎక్స్పీరియన్స్ చేసామంటే చేంజ్ తక్కువ ఇచ్చిర్రు అనమాట ఇంటెన్షనల్ గా. మనకి ఇప్పుడు 1000 pesos ఇచ్చాము, 600 అయింది, మనకు 400 రిటర్న్ ఇవ్వాలి, వాళ్ళు 300 ఇస్తారు. మనం చెక్ చేసుకోకుండా హడావిడి వెళ్ళిపోతే ఇంకా అంతే సంగతులు. సో అలాంటివి తప్ప మాకు పెద్ద సేఫ్టీ ప్రాబ్లం అని కూడా ఏమనిపించలేదు. వెళ్ళిన అన్ని టూరిస్ట్ ప్లేసెస్, వెళ్ళిన చోటల్లో ఫుల్ జనం ఉన్నారు. ఓన్లీ నైట్ ఎక్కువసేపు స్పెండ్ చేసిందంటే ప్లాయా డెల్ కార్మెన్ లోనే, బట్ అది సేఫెస్ట్ ప్లేస్ అనమాట. అక్కడ ఎంత నైట్ అయినా ఉండొచ్చు. సెక్యూరిటీ ఉంటుంది. ఇంకొకటి సేఫ్టీ గురించి తీసుకుంటే మేము చిచెన్ ఇట్జా నుంచి తులుం వెళ్ళేటప్పుడు 2 hours డ్రైవ్ ఉంది. అక్కడ ఏంటంటే మీరు తులుం వెళ్ళేటప్పుడు సన్సెట్ లోపు వెళ్ళడం బెటర్. నేను డ్రైవ్ చేసేటప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లాస్ట్ 30 minutes నాకు ఫుల్ లైట్ లేదు, అసలు అటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళు రోడ్స్ కూడా అసలు బాలేవు, లైట్లు లేవు. మేము చిచెన్ ఇట్జా నుంచి వెళ్ళాం, అదే మీరు ప్లాయా డెల్ కార్మెన్ నుంచి తులుం వస్తున్నారు అనుకో, అది వేరే స్టోరీ. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు రోడ్డు మాత్రం అతి దారుణంగా, కొంచెం రూరల్ ఏరియా, ఫుల్ ట్రీస్, సింగిల్ రోడ్డు, డే టైమ్ లోనే వెళ్ళండి. సో ఎవరైతే చిచెన్ ఇట్జా నుంచి తులుం వెళ్తున్నారో ఖచ్చితంగా సన్సెట్ లోపు వెళ్ళండి, ప్రో టిప్ అది. కానీ ఓవరాల్ కెనడాలో ఈ చలికి ఉండి 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 అలా ఒక 1 week ట్రిప్ వెళ్ళి వస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది నిజంగా. అదైతే ట్రూ వెకేషన్, వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిప్. వెదర్ పరంగా గానీ, ఎంజాయ్ చేసే విధంగా గానీ, ఫుడ్, ఎవ్రీథింగ్. కపుల్ కి అయితే బెస్ట్ ట్రిప్ అప్ప. ఫుల్ ప్రైవసీ ఉంటది, మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు. మీకు ఇంకేదైనా క్వశ్చన్స్ ఉన్నా, మీకు ఇంకేదైనా తెలియాలి అనుకున్నా కింద కమెంట్స్ లో పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ Telugus in Canada. Thanks for watching. Bye.